తెలంగాణ కాంగ్రెస్ కు టీఆర్ఎస్ బిగ్ షాక్ ఇవ్వనుంది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రెడీ అయ్యారు. వీరు ఈ నెల 24న టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి చేరికతో మొత్తం 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరినట్లు అవుతుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ కు శాసనసభాపక్ష హోదా గల్లంతు కానుంది. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో దానికి ముందే సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు పక్కా ప్లాన్ తో ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికలతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 88 నుండి 104 ఎమ్మెల్యేలకు పెరగనుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ కు టీఆర్ఎస్ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కారెక్కేందుకు రెడీ అయినట్టుగా కూడా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్. రాఘవి, తెలంగాణలో ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్టుగా అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కడ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ వీరందరినీ పార్టీలో చేర్చుకున్నట్టు వారెక్కడ ప్రకటన చేయనప్పటికీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నిలువరించేలా లేకుండా చేయాలనేటువంటిది టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వ్యూహంగా కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది కేసీఆర్. దాంట్లో భాగంగా ఇప్పుడు వీరంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై వేటు వేయాలని చెప్పేసి స్పీకర్ ను పలుసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంతకు ముందుకు జరిగినటువంటి ఈ వేటు సంబంధించినటువంటి అభ్యర్థులపై వేటుకు సంబంధించిన అంశాన్ని వీళ్ళు స్పీకర్ ముందు ప్రస్తావించడం జరిగింది. ఎన్నికల ముందు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక చూస్తే వారి ముగ్గురి పైన కూడా స్పీకర్ వేటు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికలు కూడా జరగడం, వారిపైన ఎమ్మెల్సీకి వేటు వేయడం జరిగింది. ఎన్నికలు కూడా జరగడం జరిగింది. అదే అంశాన్ని వీళ్ళు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ గుర్తు ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నామన్న ప్రకటన చేసినటువంటి స్థితిని పరిగణలోకి తీసుకుని వారిపైన వారి అనర్హత వేటు వేయాలి, శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలనేటువంటి దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు డిమాండ్ వస్తా ఉన్నారు. ఈ అంశం కనుక తెరపైకి గట్టిగా బలపడితే వీరు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలోకి టచ్ లోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని తప్పించడానికే గులాబీ బాస్ కేసీఆర్, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న కేటీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగా మరికొంతమంది ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపు కనుక తిప్పుకోగలిగితే, పార్టీలో చేర్చుకోగలిగితే ఈ వేటు నుంచి బయటపడొచ్చు. అలాగే ఈ విలీన ప్రక్రియకు చాలా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దానిపైన ప్రస్తుతం వీరంతా పనిచేస్తా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా మరొక ముగ్గురు ఎమ్మెల్యేలని కనుక పార్టీ వైపు తిప్పుకోగలిగితే సిఎల్పీనే టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ 10 మందితో పాటు మరొక ముగ్గురిని కనుక చేర్చుకుంటే మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కాంగ్రెస్ కు తెలంగాణలో 19 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఇప్పటికి 10 మంది వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ తో అంటిపెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు 9 మంది మాత్రమే. ఈ 9 మంది ఎమ్మెల్యేలో ఈ కొద్ది మంది ఇప్పటికే పార్టీకి అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. దాంట్లో వరంగల్ కు సంబంధించినటువంటి కొద్ది మంది నేతలు కావచ్చు, అలాగే మరొక భద్రాచలంకు సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే పేరు కూడా వినపడతా ఉంది. ఈ రకంగా మొత్తానికి ముగ్గురిని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ టీఆర్ఎస్ తో ఇద్దరు మాత్రమే టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరొక ఎమ్మెల్యేను కూడా సమీకరించడానికి అన్ని రకాల ప్రయత్నాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అధికారికంగా ఇంతవరకు ఎవరు కూడా మేము టీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నామనేటువంటి సమాచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఇప్పటివరకు బయటికి చెప్పలేదు. మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ అసెంబ్లీ జరిగేటువంటి ఈ షెడ్యూల్ కంటే ముందుగానే వారిని పార్టీలో చేర్చుకునే దిశగా అయితే టీఆర్ఎస్ చాలా గట్టి ప్రయత్నాలే చేస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మధు.